సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకం. మనుషుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 48వ అధ్యాయము. దర్శనము చేత మృతి నుండి లేపబడిన బాలుడు. 1950వ సంవత్సరం ఏప్రిల్ 14, 1950 ఫిన్లాండ్లోని హెల్సింకీలో విలియం బ్రెన్హామ్ కాలు మోపాడు. చాలా మంది సేవకులు అతడికి స్వాగతం పలుకుటకు వచ్చారు. వారిలో బిల్లీకి ఆహ్వానం పంపిన పాస్టర్ మునినెన్ మరియు బిల్లీకి అనువాదకురాలుగా వ్యవహరించబోయే ఫిన్నిష్ అమెరికన్ జాతీయురాలైన శ్రీమతి మే ఐజెక్సన్ కూడా ఉన్నారు. ఆ సాయంత్రం హెల్సింకీలో అతిపెద్ద ఆడిటోరియం మెసుహల్లీ హాల్లో కూడికలు ప్రారంభమయ్యాయి. ఆ హాలు 25,000 మంది కూర్చునే సామర్థ్యం కలది. మొదటి రాత్రి కేవలము 7,000 మంది సమూహం మాత్రమే వచ్చారు. అయినప్పటికీ వివేచన వరము ఆ రాత్రి హాజరైన ప్రజలలో వారి హృదయములను ముద్రించినది. కేవలము నోటి మాటల వలన గుంపు 3 రెట్లు పెరిగినది. అమెరికాకు ఫిన్లాండ్కు మధ్య తేడాను చూసి బిల్లీ ఆశ్చర్యపడ్డాడు. 2వ ప్రపంచ యుద్ధం 5 సంవత్సరముల క్రితమే ముగిసినది. అయినప్పటికీ ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడలేదు. ప్రజలు ఇంకా పేదరికంలో ఉన్నారు. వస్తువుల కొరత అధికముగా ఉన్నది. వీటన్నిటికంటే గమనించదగినది ఎక్కడా కార్లు కనిపించలేదు. మెసుహల్లీ హాల్ లోపల 20,000 మంది ప్రజలు ఉన్నప్పటికీ బయట బిల్లీ కేవలము 10 కార్లు మాత్రమే లెక్కించాడు. ప్రజలు సైకిళ్లు లేదా నడిచి వచ్చారు. దురదృష్టవశాత్తు ఈ హెల్సింకీ హాలులోని కూడికలు వరుసగా కొనసాగించుటకు ఆటంకము కలిగినది. ఎందుకనగా మధ్యలో 5 రోజులు ఆ హాలు మరొక కార్యక్రమానికి కేటాయించబడినది. ఆ విరామములో బ్రెన్హామ్ జట్టు ఆర్కిటిక్కు సమీపముగా ఉత్తరముగా 220 మైళ్ల దూరంలో ఉన్న కోపియో అనే మరొక పట్టణమునకు రైలులో వెళ్లారు. ఏప్రిల్ 21 శుక్రవారము కోపియోలో 2వ రోజున బిల్లీ కూడికలను ఏర్పాటు చేసిన స్థానిక సేవకులు బిల్లీ గౌరవార్థం ఫ్యూజియో అనే కొండ మీద ఉన్న రెస్టారెంట్లో విందు ఏర్పాటు చేశారు. కోపియో కూడికలలో మొదటి కూడికకు ముందు రాత్రి బిల్లీ ఆత్మీయ పోరాటమును కఠినముగా ఎదుర్కొనుటను బట్టి ఈ రాత్రి కూడిక నిమిత్తం దేవునితో ఆత్మీయ సహవాసమునకు తన శరీరమును సిద్ధపరుచుకున్నట్టుకు అతడు ఉపవాసము చేయుచున్నాడు. ఆ భోజనపు బల్ల చుట్టూ ఉన్న 30 సేవకులతో అనువాదకురాలి సహాయంతో సంభాషించుటకు బిల్లీ ఇబ్బంది పడ్డాడు. కోపియో పట్టణ అధ్యక్షుడు మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడ ఉన్నారు. గార్డెన్ లిండ్సే బ్రతిమాలాడు, సహోదరుడా బ్రెన్హామ్, ఏదైనా కొంచెం భుజించండి. వద్దు సహోదరుడా లిండ్సే, 6 గంటల వరకు నేను ఏమీ తినను. కానీ నేను ఈ విషయం చెప్తాను. ఏదో ఒక కార్యము జరగబోచున్నది. అది ఏమిటో నాకు తెలియదు, కానీ నా ఆత్మలో దానిని అనుభూతి చెందుచున్నాను. ఏదో ఒక ఆత్మీయ కార్యము జరగబోచున్నది. విందు 3 గంటలకు ముగిసినది. తిరిగి కోపియో వెళ్ళుటకు ముందుగా బిల్లీ మరియు మరికొందరు సేవకులు ఆ చుట్టుపక్కల ప్రాంతములను చూచుటకు గోపురము మెట్టెక్కారు. అతడు క్రిందకు చూచినప్పుడు ఫ్యూజియో పర్వతము క్రింద అలజడి జరుగుట చూశారు. ఒక కారు గోతిలో పడినట్లుగా కనిపిస్తున్నది. అన్ని వైపుల నుండి ప్రజలు ఆ కారు వైపు పరిగెత్తి వెళ్ళుచున్నారు. కాని అక్కడ ఏమి జరిగిందో గమనించలేనంత దూరంలో బిల్లీ ఉన్నాడు. అతడు అంత ఎత్తు నుండి చూస్తున్నప్పుడు ఆటబొమ్మ చుట్టూ మూగుచున్న చీమల వలె ఆ ప్రజలు కనిపించారు. ఫ్యూజియో హిల్ మీద కేవలం 2 కార్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ సేవకులలో అనేక మంది గుర్రపు బండ్లలో వచ్చారు. బిల్లీ ఒక కారులో ఎక్కాడు. అదే కారులో గార్డెన్ లిండ్సే, జాన్ మూరే, మే ఐజెక్సన్ మరియు ఫిన్లాండ్ సేవకుడు విల్లో సోనినన్ కూడా ఉన్నారు. ఇరుకుగా ఉన్న ఆ మార్గంలో ఆ కొండ మీద నుండి జాగ్రత్తగా క్రిందికి రావడానికి వారికి 20 నిమిషములు పట్టింది. ఆ అలజడి జరుగుతున్న ప్రాంతానికి వారు చేరే సమయానికి బిల్లీ గోతిలో పడుట చూసిన కారు వెళ్లిపోయింది. రోడ్డు ప్రక్కన గడ్డి మీద పడి ఉన్న ఆకారము చుట్టూ ప్రజలు గుంపుగా నిలబడ్డారు. అక్కడ ఏదో ప్రమాదం జరిగినట్లు కనిపిస్తుంది అని పాస్టర్ సోనినెన్ అన్నాడు. బహుశా మనము ఏమైనా సహాయపడవచ్చు.
కారుని ఆపిన సోనినెల్ ఏమి జరిగిందో చూచుటకు కారు దిగాడు. శ్రీమతి ఐజాక్సన్ కూడా అతనిని వెంబడించెను. పాఠశాల నుండి ఇంటికి వెళ్ళుచున్న ఇద్దరు బాలురను కారు గుద్దినది. ఫిన్లాండ్లో కారులు చాలా తక్కువ కాబట్టి చాలా వేగంగా వెళ్లే వాహనాల మధ్య సంచరించే అనుభవము ఆ పిల్లలకు లేదు. వారు రోడ్డు దాటుచుండగా ఎలాంటి జాగ్రత్త లేకుండా దాటుచున్నారు. 1938 మోడల్ కారు చాలా వేగముగా కొండ మీద నుండి క్రిందికి వచ్చినది. దానిని చూసి వారు ఆశ్చర్యపడ్డారు. ఆ బాలురు ఒకరు ఉత్తరము వైపుకు మరి ఒకరు దక్షిణం వైపుకు పరిగెత్తారు. వారిని తప్పించుటకు ప్రయత్నించిన కారులోని వ్యక్తి కారు ఉత్తరము వైపునకు త్రిప్పి కారు బ్రేకులు నొక్కాడు. దురదృష్టవశాత్తు అతని కాలు బ్రేక్ ఫెడల్ మీద పడకుండా యాక్సిలేటర్ మీద పడింది. ఆ ఇద్దరు బాలురకు మరొక అవకాశం లేకుండా పోయింది. దక్షిణం వైపు పరిగెత్తిన బాలుడిని కారు ముందు భాగం ఢీకొట్టినది. అతడు రోడ్డు అవతలికి విసిరివేయబడ్డాడు. అతని తల చెట్టుకు గుద్దుకున్నది. అతడికి తీవ్రముగా గాయాలు అయినప్పటికీ అతడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కాబట్టి వారు అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రెండవ బాలుడు అతడు ఉత్తరము వైపు పరిగెత్తాడు. అతనికి అదృష్టం తోడు కాలేదు. కారు అతడిని నేరుగా ఢీకొట్టింది. అతడు వెనుక చక్రం క్రింద పడి అక్కడి నుండి వెనుకకు గాలిలోనికి ఎగిరి క్రింద పడ్డాడు. అతడు అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన బాలుడి తల్లిదండ్రులు అనుమతి లేనిదే అతని శవమును అక్కడి నుండి కదిలించుటకు ఫిన్లాండ్ దేశ చట్టాలు ఒప్పుకొనవు. కాబట్టి పొలములో పనిచేస్తున్న అతని తల్లిదండ్రులను తీసుకుని వచ్చుటకు ఎవరో ఒకరు వెళ్లారు. తల్లిదండ్రులు వచ్చే వరకు ఆ గుంపు అక్కడే సమయం గడుపుచున్నారు. ఆ బాలుడిని ఒక్కసారి చూచుటకు లిండ్సే మరియు మూరే క్రిందకు దిగినారు. పూర్తిగా చలించిపోయిన వారు తిరిగి కారు దగ్గరకు వచ్చారు. జాన్ మూరే చెప్పాడు, అంతగా చితికిపోయిన వ్యక్తిని నేను చూడలేదు. ఒకవేళ అతను నా పిల్లవాడు అయితే అనే ఆలోచనను తప్పించుకోలేకపోవచ్చున్నాను. సహోదరుడ బ్రెనహాం, నీవు కూడా వెళ్లి చూస్తే బాగుండును. బిల్లీ 14 సంవత్సరాల వయసున్న తన సొంత కుమారుడు బిల్లీ పాలు గూర్చి తలంచాడు. ఒకవేళ అతడు కారు ప్రమాదంలో మరణించాడు అని టెలిగ్రామ్ వస్తే పరిస్థితి ఏమిటి? ఆ ఆలోచన రాగానే బిల్లీ ఆ తల్లి అక్కడికి వచ్చి నిర్జీవముగా ఆ గడ్డి మీద పడి ఉన్న తన కుమారుడిని చూసి ఎలా చలించిపోతుందో గ్రహించాడు. బిల్లీ కారులో నుండి క్రిందకు దిగి చనిపోయిన బాలుడి చుట్టూ ఉన్న గుంపు దగ్గరికి నడిచి వెళ్ళాడు. ఆ గుంపు అతడిని చూసినప్పుడు వారిలో వారే మాట్లాడుకొనుచున్నారు. శ్రీమతి ఐజాక్సన్ బిల్లీతో చెప్పినది, ఇది దయనీయముగా లేదా? వారు ఇక్కడ అమెరికా నుండి వచ్చి అద్భుతములు చేయు వ్యక్తి ఉన్నాడు. ఈ సంగతి గూర్చి అతడు ఏమి చేస్తాడని ఆశ్చర్యపడుచున్నాము అని చెప్పుకొనుచున్నారు. ఆ మాటలు ప్రాముఖ్యము లేనివని వాటిని బిల్లీ లక్ష్య పెట్టలేదు. వారికి కేవలము అర్థం కాలేదు అంతే. పొడవైన ముతక దుస్తులు ధరించిన స్త్రీలు అనేక మంది ఆ విచారమును బట్టి ఏడుస్తున్నారు. ఒక వ్యక్తి మోకరించి ఆ బాలుడి మీద దుప్పటి వలె కప్పిన కోటును తీసివేశాడు. ఆ బాలుడు 8 లేక 10 సంవత్సరముల వయస్సు గలవాడిగా కనిపించాడు. అతని ముఖం నలిగిపోయి రక్తము కారుచున్నది. అతని నోరు తెరుచుకుని ఉన్నది. అతని నాలుక క్రిందకు వ్రేలాడుచున్నది. అతని కళ్ళు లోపలికి తిరిగిపోయాయి. కేవలము తెల్లని భాగము మాత్రమే కనబడుచున్నది. అతడు ఫిన్లాండ్ దేశపు వస్త్రములు ధరించి ఉన్నాడు. అతడి ప్యాంటు పిక్కల వరకు ఉన్నది. పెద్ద సాక్సులు ధరించి ఉన్నాడు. ఆ కారు గుద్దినప్పుడు ఒక బూటు కాలి నుండి జారి పడిపోయినది. ఆ సాక్సు చిరిగిన భాగము నుండి కాలివేళ్లు కనిపిస్తున్నాయి. అది చాలా దయనీయమైన దృశ్యము. అదే వయస్సు గల చిన్న బాలురు గల లిండ్సే మరియు మూరే దానిని చూసి తట్టుకోలేకపోయారు. గార్డెన్ లిండ్సే పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాడు. బిల్లీ కూడా తీవ్రముగా చలించిపోయాడు. అతడు వెనుకకు తిరిగి కారు వైపు నడుచుట ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఒక చెయ్యి అతడి భుజమును పట్టుకున్నది. బిల్లీ ఆగిపోయి ఎవరా అని చూచుటకు వెనుకకు తిరిగాడు. వింతగా అతడి భుజమును పట్టుకొనగలిగినంత దూరముగా ఏ వ్యక్తి లేడు. అతడు కారు వైపు తిరిగి మరలా మరొక అడుగు వేయబోయాడు. మరలా అదృశ్య హస్తం అతడిని ఆపివేసినది. బిల్లీ ప్రమాదములో మరణించిన వ్యక్తి వైపు చూసినప్పుడు అదృశ్య హస్తం అతడిని వెళ్లనిచ్చినది.
ఇప్పుడు సుడిగాలి వీస్తున్న చప్పుడు బిల్లీ విన్నాడు. ప్రభువు దూత అతనికి దగ్గరగా వచ్చాడు. బిల్లీ అప్పుడు ఈ ప్రమాదంలో ఏదో ప్రత్యేకత ఉన్నదని గ్రహించాడు. అతడు మరలా చనిపోయిన బాలుడు వైపు తిరిగాడు. గత రాత్రి ఈ బాలుడు నా వరసలోనికి వచ్చాడా అని ఆ సేవకులను అడుగు. లేదు, ఏ ఒక్క సేవకుడు కూడా ఆ బాలుడిని గుర్తించలేదు. నేను ఈ బాలుడిని ఎక్కడో చూశాను, కాని ఎక్కడ చూశానో నాకు జ్ఞాపకం రావడం లేదు. బిల్లీ తన జ్ఞాపక శక్తిని ఇబ్బంది పెట్టుచుండగా అతడు ఒక రాయి మీద మరొక రాయి పొరలుగా ఉండుటను గమనించాడు. మెరుపు వలె అది అతడిని తాకినది. అంతకు ముందు ఆ బాలుడిని తాను ఎక్కడ చూశాడో బిల్లీ తెలుసుకున్నాడు. ఉత్తేజంతో వణికిపోతూ అతడు తన సహచరులను పిలిచాడు. సహోదరుడా ముర్రే, సహోదరుడా లిండ్సే, అమెరికాలో నేను చెప్పిన దర్శనం జ్ఞాపకం తెచ్చుకొనండి. మరణం నుండి లేపబడిన బాలుడిని గూర్చి మీ బైబిల్ తెరచి అక్కడ ఏమి వ్రాశారో నాకు చదివి వినిపించండి. జాన్ ముర్రే తన బైబిల్ తెరచి వేగముగా తాను 2 సంవత్సరముల క్రితం రాసిన దానిని చదివాడు. గోధుమ రంగు జుట్టు, గోధుమ రంగు కళ్ళు, 8-10 సంవత్సరముల మధ్య వయస్సు, విదేశీ దుస్తులు ధరించాడు, పేదరికమును ప్రతిబింబిస్తున్నవి, ప్రమాదం వలన రూపురేఖలు కోల్పోయాడు, రాళ్లు ఒకదాని మీద ఒకటి ఉన్న ప్రాంతం పచ్చగా ఉన్నది. సహోదరుడా బ్రెన్హామ్, ఇది ఖచ్చితంగా ఈ వివరణకు సరిపోవచ్చున్నది. అది అతడే, బిల్లీ నిర్ధారించాడు. ఆ దర్శనం వలన కలిగే ఫలితమును తలంచిన అతడి గుండె ఉత్తేజంతో కొట్టుకొనుచున్నది. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ బాలుడు మరలా సజీవుడగును. గార్డెన్ లిండ్సే అపనమ్మకంగా ఊపిరి బిగబట్టాడు. నలిగిపోయిన ఈ బాలుడు మరలా ఊపిరి పీల్చుకొనునని నీవు చెప్పుచున్నావా? అది ఎలా సాధ్యం? బిల్లీ నమ్మకం ఒక అలవలే వచ్చినది. ఆ బాలుడు మరణించి అరగంట గడిచినప్పటికీ లెక్కలేదు. దర్శనములు ఎన్నడూ తప్పిపోలేదు. బ్రతకనట్లయితే నేను అబద్ధ ప్రవక్తను అని వ్రాసిన అట్టను నా వీపుకు అంటించవచ్చును. ఇప్పుడు ఆ స్త్రీలను నిశ్శబ్దంగా ఉండుటకు ప్రయత్నించు. శ్రీమతి ఐజక్సన్ ఆ స్థానిక స్త్రీలను నెమ్మదిగా ఉండమని అడుగుచుండగా బిల్లీ చనిపోయిన ఆ బాలుడి ప్రక్కన మోకరించాడు. దర్శనములో అతనికి ఏమి చేయమని చెప్పబడినదో ఆ విధముగా చేయుటకు జాగ్రత్త పడ్డాడు. అతడు ప్రార్థించాడు. పరలోకమందున్న తండ్రి, నీ కుమారుడైన యేసు తన శిష్యులతో రోగులను స్వస్థపరుచుడి, కుష్ఠరోగులను బాగుచేయుడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి అని చెప్పిన మాటలు జ్ఞాపకము తెచ్చుకొనుచున్నాను. 2 సంవత్సరముల క్రితము నీవు నాకు ఈ క్షణమును గూర్చి దర్శనములో చూపించావు. నీ వాక్యము ప్రకారముగా ప్రవర్తిస్తున్నాను. వ్రాయబడిన వాక్యము మరియు దర్శనము ద్వారా పలకబడిన వాక్యము రెండింటిని బట్టి మరణమా నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీవు ఈ బిడ్డను ఎక్కువసేపు పట్టుకొనలేవు. అతన్ని యేసుక్రీస్తు నామములో విడిచిపొమ్ము. ఎక్కడో మర్మయుక్తమైన ప్రయాణంలో ఉన్న ఆ ఆత్మ ఆగి వెనుకకు తిరిగినది. అతడి ఊపిరితిత్తులలో గాలి నిండగా అతడి ఛాతీ పైకి లేచినది. అతని కనురెప్పలు కదిలాయి. తరువాత ఈ ప్రపంచమును నూతనముగా చూచుటకు తెరుచుకున్నాయి. అతడు తన తలను కదిపాడు. అది ఆ స్త్రీల దుఃఖమును ఆశ్చర్యకరముగా మార్చివేసినది. మరికొద్ది నిమిషములలో ఆ బాలుడు పరీక్షల నిమిత్తము లేచి కూర్చున్నాడు. అతడి శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగలేదు. కొద్దిపాటి గాయాలు, గీట్లు తప్ప ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ అద్భుతమును గూర్చిన వార్త కోపియో ప్రాంతం అంతా కార్చిచ్చువలే వ్యాపించినది. ఆ రాత్రి కోపియోలోని ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. విశ్వాసము ప్రకాశవంతముగా మండినది. అద్భుతములు అసంఖ్యాకంగా సంభవించాయి. కాని ఆ పెద్ద భవనంలో చోటు లేదు. తలుపులు చాలా ముందుగానే వేయబడ్డాయి. లోపలికి వెళ్లే అవకాశము దొరకని వేలాది మంది ప్రజలు బయట వీధులలో నిలబడిపోయారు. వారందరినీ క్రమముగా ఉంచుటకు ఫిన్లాండ్ ప్రభుత్వం తన భద్రతా బలగాలను కూడా దింపినది. ఆరాధన అయిన తరువాత బిల్లీ తన హోటల్ గదిలోనికి వెళ్లబోయే సమయంలో
బయట ముందు తలుపు దగ్గర ఎంతో సేపటి నుండి ఒక ఫిన్లాండ్ దేశపు జంట నిరీక్షిస్తున్నారు. వారు అతడిని చూసిన వెంటనే అతడిని పట్టుకొని చాలా వేగముగా మాట్లాడారు. శ్రీమతి ఐజక్సన్కు కూడా వారి మాటలు అర్థం కాలేదు. వారు ఉన్మత్తులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకముగా ఆ స్త్రీ బిల్లీని గట్టిగా పట్టుకున్నది. ఆ పట్టులోనే తన ప్రాణాధారము ఉన్నట్లుగా ఆమె కనిపిస్తున్నది. ఆందోళనతో ఉన్న ఆ ఇద్దరి నుండి విడిపించి అతన్ని హోటల్ గదిలోనికి అక్షరాలా లాక్కుంటూ లిండ్సే బ్యాక్స్టర్ మూర్ తీసుకువెళ్లారు. బిల్లీ కోటు పూర్తిగా పోయింది. ఆ దంపతుల యొక్క కోరిక ఏమిటో తెలుసుకున్నట్టుకు శ్రీమతి ఐజక్సన్ అక్కడే ఆగిపోయినది. 10 నిమిషముల తర్వాత వివరములు చెప్పుటకు పై గదిలోనికి వచ్చినది. ఆ రోజు జరిగిన ప్రమాదంలో 2వ బాలుడి యొక్క తల్లిదండ్రులు వారి కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. వైద్యులకు అతడు బ్రతుకుతాడని ఆశ లేదు. మీరు ఆసుపత్రి వద్దకు వెళ్లి వారి కుమారుడి కోసం ప్రార్థించాలని ఆ తల్లిదండ్రులు కోరుచున్నారు. సహోదరుడా బ్రెనహాం, ఇది నిజమే అయినప్పటికీ నిన్ను అక్కడికి పంపలేము అని ఎర్న్ బ్యాక్స్టర్ చెప్పాడు. నేను మరియు సహోదరుడు బర్స్వర్త్ మేము ఇద్దరము నీ కూటముల బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటి నుండి అది మన నియమం. నీవు ఆసుపత్రికి వెళ్లి ఒక్కొక్కరి కొరకు ప్రార్థించినట్లయితే వార్తాపత్రికలలో ఆ విషయం ప్రచురించబడుతుంది. అప్పుడు వేదనతో ఉన్న వేలాది మంది ప్రజలు వారి ఇంటి దగ్గరకు లేక ఆసుపత్రి వద్దకు వచ్చి ప్రార్థించమనే విన్నపములు వరదల వలె ముంచెత్తుతాయి. నీవు వారందరి వద్దకు వెళ్ళుటకు వీలు పడదు గనుక అది ప్రజలలో కోపమును కలిగిస్తుంది. చివరకు దాని వలన కూడికలకు హాని కలుగుతుంది. లేదు, నేను కూడా వేదనతో ఉన్న ఆ యవ్వన తల్లి కొరకు చింతిస్తున్నాను. అయినప్పటికీ మన పద్ధతి మంచిది అని నేను తెలుస్తున్నాను. వారు ఖచ్చితముగా రోగులను, వ్యాధిగ్రస్తులను కూడికల వద్దకు తీసుకురావాలి. అక్కడ అందరికీ సమాన అవకాశములు కలుగును. విచారముగా బిల్లీ దానికి అంగీకరించాడు. కానీ కేవలము నేను వారితో మాట్లాడి వారికి పరిస్థితిని వివరిస్తాను, వారిని పైకి తీసుకురండి అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా 20 సంవత్సరములు దాటిన వారి వలె కనిపించారు. వారి దుస్తులను చూసి తేలికగా వారు పేదలు అని చెప్పవచ్చును. ఆ తల్లి ఇంకా ఏడుస్తూ మతిలేని దాని వలె ప్రవర్తిస్తున్నది. ఆమె తన విన్నపమును వేగముగా చెప్పింది. శ్రీమతి ఐజక్సన్ అనువదించి చెప్పినది: వచ్చి నా కుమారుడిని స్వస్థపరచండి. అతడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. వైద్యులు అతడు చనిపోతాడని చెప్పుచున్నారు. బిల్లీ జవాబిచ్చాడు: నన్ను క్షమించండి, కాని నేను నీ కుమారుడిని స్వస్థపరచలేను. నీవు మరొక బాలుడిని స్వస్థపరిచావు? లేదు, ఆ బాలుడిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు, నేను కాదు. దానిలో నా భాగము ఏమీయూ లేదు. 2 సంవత్సరముల క్రితము ఆ మరొక బాలుడు మరణము నుండి తిరిగి బ్రతుకుతాడని దేవుడు నాకు దర్శనము ద్వారా చూపించాడు. ఆయన ఎన్నడూ నీ కుమారుడు గూర్చి చూపించలేదు. అయితే నా కుమారుడు గూర్చి కూడా ఒక దర్శనం చూడండి. బిల్లీ తన తల విదిలించాడు. నాకిష్టమైన సమయములలో నేను దర్శనములు చూడలేను. వాటిని చూచుటకు దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే నేను ఆ దర్శనములు చూస్తాను. కాని దేవుడు నీ కుమారుడిని స్వస్థపరచాలని నేను దేవునికి ప్రార్థన చేస్తాను. అయినప్పటికీ అతడు స్వస్థపడతాడా లేదా అనేది పూర్తిగా దేవునికి మరియు నీ విశ్వాసమునకు చెందిన విషయం. మీరిద్దరూ క్రైస్తవులా? వారిద్దరిలో ఎవరూ కాదు. బిల్లీ వారికి సువార్తను సామాన్యమైన మాటలలో వివరించాడు. మీరు చూడండి, మీరు మీ జీవితములను యేసుక్రీస్తుకు సమర్పించకుండా మీ కుమారుడిని స్వస్థపరచమని దేవునిని అడుగుట పెద్ద విషయం. మీరు దేవుని నుండి ఎక్కువ అడుగుచున్నారు. దీనిని ఈ విధముగా ఆలోచించండి. ఒకవేళ నీ కుమారుడు మరణిస్తే అతడు చాలా చిన్న పిల్లవాడు మరియు తనను గూర్చి బాధ్యత వహించే స్థితికి రాలేదు కనుక దేవుడు అతనిని పరలోకమునకు తీసుకువెళతాడు. కాని మీరు పాపులుగానే మరణించినట్లయితే మీరు అతడిని ఇంకా ఎంతమాత్రమో చూడలేరు. కాని మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఒకవేళ నీ కుమారుడు మరణించినప్పటికీ మీరు ఒకరోజు అతడిని పరలోకములో కలుసుకుంటారు.
ఎందుకనగా క్రైస్తవులు మరణించిన తరువాత అక్కడికే వెళతారు. కాబట్టి ఇప్పుడే మీ జీవితములను యేసుక్రీస్తుకు ఎందుకు సమర్పించుకోకూడదు? ఒక్కసారి మీరు క్రైస్తవులు అయిన తరువాత మీరు దేవుని దగ్గరకు ధైర్యముగా వెళ్లి నీ కుమారుడిని స్వస్థపరచమని అడగవచ్చు. బహుశా దేవుడు అతనిని కాపాడవచ్చును. ఆ యవ్వన తల్లిదండ్రులకు అది వారికి ఏమాత్రం నష్టం కలగని బేరం వలె అనిపించినది. వారందరూ నేల మీద మోకరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితములకు ప్రభువుగా ఉండునట్లు బిల్లీ వారిని సామాన్యమైన ప్రార్థనలో నడిపించాడు. వారి ప్రార్థన ముగించిన వెంటనే ఆ తల్లి ఎగిరి నిలబడి ఉన్మత్తురాలిగా అరిచింది, ఇప్పుడు నా కుమారుడి కోసం దర్శనం చూడుము. నేను మీకు చెప్పాను, నాకు దర్శనం చూపించమని నేను దేవునికి చెప్పలేను. ఆయన చూపించకపోతే అది అంతే. ఒకవేళ ఆయన చూపిస్తే నేను వెంటనే నీకు చెప్తాను. మిమ్ములను సంప్రదించుటకు మీ టెలిఫోన్ నంబరు ఇచ్చి వెళ్ళండి. వేదనతో ఉన్న తల్లికి అది ఓదార్పు ఇవ్వలేకపోయినది. మరుసటి రోజు ఆదివారము ఏప్రిల్ 23 ఆమె ప్రతి 15 నిమిషాలకు ఒకసారి హోటల్కు ఫోన్ చేసి, ఆయన ఇంకా దర్శనం చూశాడా అని శ్రీమతి ఐజక్సన్ను అడుగుచూ ఉన్నది. మరణించిన బాలుడు తిరిగి లేచి అప్పటికి 3 రోజులైనవి. ఆ అద్భుతమును గూర్చిన వార్తలు అక్కడికి చాలా దూరంలో ఉన్న లాప్లాండర్ జాతి ప్రజలు నివసించే ప్రాంతమునకు కూడా చేరుకున్నాయి. కోపియో చుట్టుప్రక్కల ప్రాంతముల నుండి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చారు. మధ్యాహ్న సమయానికే ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. బిల్లీ వేదిక మీదకు వెళ్లే సమయానికి సహాయం లేకుండా 2-3 అడుగులు వేయుట కూడా అసాధ్యంగా కనిపించినది. గవర్నర్ అతడి సహాయానికి జాతీయ భద్రతా దళ అధికారులను పంపించాడు. ఈ సైనికులు బిల్లీ చుట్టూ బాణం ఆకారంలో నిలబడి కత్తులను దూసి ముందుకు నడుస్తూ వెళ్లారు. ఆ గుంపు గౌరవనీయమైన రీతిలో దూరముగా జరిగారు. ఆ సైనికులు బిల్లీని ఆడిటోరియం బేస్మెంట్ వద్దకు నడిపించిన తరువాత ఆ తలుపులు మూసివేశారు. మిగిలిన దళం అంతా బయట నిలబడి ఉండగా 4 సైనికులు 2 ముందు 2 వెనుక నిలబడి బిల్లీని ఆ వేదిక వద్దకు నడిపిస్తూ తీసుకువెళ్ళుచున్నారు. ఆ విశాలమైన బేస్మెంట్ అంతా ఖాళీగా ఉన్నది. కేవలము కొద్దిమంది మరుగుదొడ్లను ఉపయోగించుకున్నట్టుకు వరుసలో ఉన్నారు. పైన ఆడిటోరియంలోని సంగీతము క్రిందకు వినిపిస్తున్నది. అతడి సమయం సమీపించినది అని ఎరిగి బిల్లీ మెట్ల వైపుకు వెళ్ళుట మొదలుపెట్టాడు. అతడు కొంచెం దూరం వెళ్ళగానే స్త్రీల మరుగుదొడ్ల యొక్క తలుపు తెరుచుకున్నది. ఒక కుంటి బాలిక చేతి కర్రలతో వెలుపలికి వచ్చినది. ఆమెకు 10 సంవత్సరములు ఉంటాయి. ఆమె జుట్టు భుజముల మీద చిందరవందరగా పడి ఉన్నది. ఆమె తనంత తానే కత్తెరతో కత్తిరించినట్లు కనిపిస్తున్నది. ఆమె వస్త్రములు మోకాళ్ల క్రింద వరకు వేలాడుచున్నవి. కాని బిల్లీ ఆగి తేరి చూసేటట్లు చేసినది ఆమె కాళ్లకు ధరించిన లోహపు బద్దలు. బిల్లీ తాను చూసిన వారందరిలో ఆమె చాలా వికలాంగురాలిగా ఉన్నప్పటికీ ఆమె తనంతట తాను నడుస్తున్నది. ఒక కాలు బలముగా ఆరోగ్యంగా ఉన్నది. మరొక కాలు వ్రేలాడుచు పనికిరాని స్థితిలో ఉన్నది. అది చాలా అంగుళములు పొట్టిగా ఉన్నది. ఆమె కుంటికాలు నడుముకు కట్టిన లోహపు బద్దెకు కొన్ని లోహపు బద్దెలతో కట్టబడి ఉన్నది. అక్కడ బిల్లీకి అర్థం కానిది మరొకటి ఉన్నది. లోపం ఉన్న కాలి బూటుకు ఒక తీగ అతికించబడి అది ఆమె భుజము పై నుండి నడుముకున్న పట్టీకి అతకబడి ఉన్నది. బిల్లీ ఆమెను గమనిస్తున్న సంగతిని ఆమె చూచిన వెంటనే ఆమె తలను క్రిందకు వంచినది. ఆమె బొగ్గల మీద కన్నీరు కారినది. ఆ శక్తివంతమైన విద్యుత్ లైట్ల కాంతిలో అవి మెరుస్తున్నవి. తాను ఎవరో ఈ బాలికకు తెలుసని బిల్లీ గ్రహించాడు. ఆమె తనకు దగ్గరకు రావాలని ఆశిస్తున్నది. కాని అది సభ్యత కాదని ఆగిపోయినట్లుగా బిల్లీకి అనిపించినది. బిల్లీ ముందున్న సైనికులు ఆగి అతడు ఎందుకు రాలేదో చూచుటకు వెనుకకు తిరిగారు. వెనుకున్న సైనికులు అతడిని ముందుకు సాగమని బలవంతం చేశారు. ఆ 4 సైనికులలో ఎవరికీ ఇంగ్లీషు రాదు కనుక తాను అక్కడ 1 నిమిషం ఆగాలనుకుంటున్నట్లుగా తన చేతితో సైగ చేశాడు. ఆ బాలిక మరలా పైకి చూచినప్పుడు ఆమెను తన దగ్గరకు రమ్మని చేయి ఊపాడు. ఆమె అతడి వైపు తడబడుచూ అడుగులు వేసినది.
ఇప్పుడు ఆ తీగ ఎందుకు కట్టారో బిల్లీ గ్రహించాడు. మొదట ఆమె తన 2 చేతి కర్రలను ముందుకు జరిపి నిలుపుతుంది. తరువాత ఆమె ఆ చేతి కర్రలకు ఆనుకొని తన భుజమును పైకి కదుపుతుంది. అప్పుడు ఆమె కుంటికాలు దాని వలన ముందుకు వస్తుంది. అది అసహ్యంగా కనిపించింది, కాని అది పనిచేస్తుంది. బిల్లీ హృదయం జాలితో కరిగిపోయినది. ఈ కుంటి బాలిక అతడి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బిల్లీ సూటి క్రింద భాగమును పట్టుకొని తన ముఖం వద్దకు తీసుకొని దానిని ముద్దు పెట్టుకుని క్రిందకు విడిచిపెట్టినది. ఆమె నీలిరంగు కళ్ళ నుండి కన్నీరు కారుచున్నది. ఆమె తన తలను వంచి చిరిగిన తన స్కర్టును పట్టుకుని ఫిన్నీ భాషలో వందనములు అని చెప్పినది. బిల్లీ ఆమె తలపైన ఒక నీడను చూశాడు. అది చివరకు అదృశ్యమైపోయి అదే బాలిక గాలిలో తన చక్కటి 2 కాళ్లతో నడిచి వెలుటను బిల్లీ చూశాడు. ప్రియమైన దానా, అతడు ఉత్తేజంతో చెప్పాడు, నీవు ఆ పట్టీలను ఇప్పుడే తీసివేయవచ్చును. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఆమెకు ఇంగ్లీషు అర్థం కాదు. అక్కడ తర్జుమా చేయడానికి ఎవరూ లేరు. అతడి మాటలు ఆమెకు అర్థం లేనట్లుగా ఉన్నవి. అతడి వెనుక ఉన్న సైనికులు అతడు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడని తలంచి అతడిని మెట్ల వైపుగా బలవంతముగా తీసుకువెళ్లారు. ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బిల్లీ, ఓ దేవా, ఖచ్చితముగా ఒకరోజు ఆమె గ్రహిస్తుంది అని తలంచాడు. ఆ రాత్రి ఆ ల్యాంప్ ల్యాండర్ జాతీయులు యేసుక్రీస్తు సజీవుడని ఆ వివేచన వరము ద్వారా రుజువుపరచబడుటను చూసినప్పుడు ప్రార్థనా వరుసలోనికి వచ్చే అవసరం లేకుండానే వందలాది మంది ప్రజలు స్వస్థత పొందారు. బిల్లీ వేదిక మీద నుండి వారు తమ చేతి కర్రలు విసిరివేయుట మరియు చక్రాల కుర్చీలో నుండి లేచుటను చూశాడు. ప్రార్థనా కార్డులు కలిగిన 2వ గుంపు వారికి ప్రార్థనలు చేయటం ముగించిన తరువాత హోవర్డ్ తన చేతిని బిల్లీ భుజం మీద వేసి హెచ్చరిక చేశాడు. ఈ రాత్రికి బహుశా ఇది చాలు. బిల్లీ, ఈ ప్రయాణంలో నీవు ఇంకా అనేక ఆరాధనలలో పాల్గొనాలి. కాబట్టి నీవు పూర్తిగా అలసిపోవుట మాకు ఇష్టం లేదు. హోవార్డ్, నాకు ఇంకా కొంచెం శక్తి ఉన్నది. ఇంకా 45 సంఖ్య నుండి మరొక 10 మందిని పిలుద్దాం. హోవార్డ్ ఆ చివరి 10 మంది రోగులను వరుసలో నిలవబెట్టాడు. బిల్లీ వెనుకకు తిరిగి ఒక గ్లాసు నీరు త్రాగాడు. అతడు తన వెనుక దేనికో కొట్టుచూ ఈడ్చుచున్న శబ్దం విన్నాడు. అతడు వెనుకకు తిరిగినప్పుడు బేస్మెంట్ దగ్గర తాను మాట్లాడిన అదే కుంటి బాలికను చూశాడు. ఇప్పుడు ఆమె మెట్ల మీదుగా వేదిక మీదకు ఎక్కుటకు ప్రయాసపడుచున్నది. ఆమె కార్డు సంఖ్య 45. బిల్లీ హృదయంలో ఆనందం పొంగినది. అతడు శ్రీమతి ఐజక్సన్ వైపు తిరిగి చెప్పాడు, ఎందుకు చెప్పుచున్నానో నీకు అర్థం కాకపోయినా సరే నీవు ఖచ్చితముగా నేను చెప్పిన మాటలను తిరిగి చెప్పుము. ఆమె తడబడుచు అతని దగ్గరకు వచ్చిన తరువాత ఆమె నవ్వింది. ఆమె ముందు పళ్లలో ఒక పన్ను ఊడిపోయింది. బిల్లీ చెప్పాడు, ఆరాధన ప్రారంభించక ముందు నేను బేస్మెంట్ వద్ద కలిసిన బాలికవు నీవే, అవునా? అవును, ఆమె జవాబిచ్చినది. నా పేరు వీరా ఇహాలియన్. నేను యుద్ధ అనాథను. నా తల్లిదండ్రులు రష్యా వారిచే చంపబడ్డారు. ఇప్పుడు నేను కోపియోలో ఒక గుడారములో నివసిస్తున్నాను. యేసు నన్ను స్వస్థపరుస్తాడని మీరు తలస్తున్నారా? ప్రియబిడ్డ, యేసుక్రీస్తు ఇంతకు ముందే నిన్ను స్వస్థపరిచాడు. ఆరాధనకు ముందే ఆ మెట్ల క్రింద ఆయన నిన్ను స్వస్థపరిచాడు. నీవు అక్కడ కూర్చొని ఎవరి సహాయంతో అయినా ఆ లోహపు పట్టీలు తీయించుకొనుము. తరువాత నన్ను చూడనివ్వు. ఒక ఫిన్లాండ్ సేవకుడు ఆమె పట్టీలను తొలగిస్తుండగా బిల్లీ తరువాత రోగితో మాట్లాడుట ప్రారంభించాడు. అకస్మాత్తుగా గాలిని చీల్చుకుంటూ ఒక కేక వినిపించినది. వీర ఒక చేతిలో చేతికర్రను మరొక చేతిలో లోహపు పట్టీలు పట్టుకుని పరుగులెత్తుచు యవ్వన దుప్పివలే ఆ చెక్క వేదిక మీద గంతులు వేసింది. ప్రేక్షకులు గట్టిగా స్తుతిస్తుండగా బిల్లీ కూడా వారితో తన స్వరం కలిపాడు. ఆరాధన ముగిసిన తరువాత హోటల్ వద్దకు వెళ్ళుటకు హోవార్డ్ బిల్లీకి సహాయం చేశాడు. వారు హోటల్ లాబీలో నడుస్తుండగా తన సహోదరుడిని అభిషేకం క్రింద నుండి మామూలు ప్రపంచంలోనికి తెచ్చుటకు అతనితో నెమ్మదిగా మాట్లాడుచున్నాడు. బిల్లీ,
మనము ప్రిన్స్ ఆల్బర్ట్లో ఉన్నప్పుడు రుచిలేని కెనడా కలకండను తిన్నాము. అది నీకు జ్ఞాపకం ఉన్నదా? మంచిది. అది రుచిలేనివి అని నీవు తలంచినట్లయితే నీవు ఫిన్లాండ్ వాటిని రుచి చూడాలి. మిగిలిన వస్తువుల కొరత వలనే పంచదార కొరత ఉండియుండును. కాబట్టి వారు దానికి బదులుగా గంజిపొడి ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ప్రయత్నించి చూడుము. గట్టిగా ఉన్న 2 కలకండలను హోవార్డ్ బిల్లీ చేతిలో పెట్టాడు. కాని బిల్లీ వాటిని తినలేదు. ఎలివేటర్ నుండి దిగిన తరువాత టెలిఫోన్ ఉన్న ప్రాంతం దాటి వెళుచున్నారు. అది పాతకాలపు మోడల్ వలె ఉన్నది. అది చెక్క పెట్టెకు అమర్చినట్లున్నది. అది గంట ఆకారంలో ఉన్నది. శ్రీమతి ఐజక్సన్ చెప్పినది మీకు తెలుసా? ఆ ప్రమాదంలోని 2వ బాలుడు ఇంకా కోమాలో ఉన్నాడు. ఆ రోజు అంతా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీవు దర్శనం చూశావా లేదా అని అతడి తల్లి హోటల్కు ఫోన్ చేస్తున్నది. ఒకవేళ రేపటి వరకు కూడా ఆమె అలాగే చేస్తున్నట్లయితే నాకు పిచ్చెక్కుతుంది అని చెప్పి శ్రీమతి ఐజక్సన్ తన గదిలోనికి వెళ్ళిపోయినది. ప్రభువు ఇంకా దానిని గూర్చి నాకు ఏమీ చూపించలేదు అని బిల్లీ చెప్తూ తన గదిలోనికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తన బైబిల్ను, ఆ 2 కలకండలను బిల్లీ ప్రాచీన కాలపు చెక్కబల్ల మీద పెట్టాడు. బిల్లీ కిటికీ దగ్గరకు నడిచి వెళ్ళాడు. అతడు తూర్పు వైపుగా రష్యా వైపు చూశాడు. అప్పుడు అర్ధరాత్రి అయినప్పటికీ ఆకాశం ఇండియానాలో సూర్యాస్తమయంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నది. వార్తాపత్రిక చదువుటకు వీలుగినంత వెలుగు ఇంకా బయట ఉన్నది. అది అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశము. అది ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతమునకు సమీపంగా ఉన్నది. ఏప్రిల్ ప్రాంతంలో సూర్యుడు కొంచెం క్రిందకు దిగి మరలా మరుసటి దినమును ప్రారంభిస్తాడు. ఆడిటోరియం నుండి వస్తూ మాట్లాడుచున్న ప్రజలతో వీధులు నిండిపోయాయి. ఆ రాత్రి కూడికలలో జరిగిన అద్భుతములను గూర్చి వారు మాట్లాడుచూ వెళ్ళుచున్నారనుటలో ఎట్టి సందేహమూ లేదు. అక్కడ రష్యా సైనికులతో ఫిన్లాండ్ సైనికులు హత్తుకునుటను బిల్లీ ఆశ్చర్యంతో చూశాడు. బిల్లీ తలంచాడు, ఫిన్లాండ్ దేశస్థుడు రష్యా సైనికుడి భుజం చుట్టూ చేయి వేయగలుగునట్లు చేసినది ఏదైనా అది ఈ భూమి మీద యుద్ధాలన్నింటినీ ఆపగలదు. యేసుక్రీస్తు అన్నింటికీ జవాబు అవునయ్యా. బిల్లీ తన చేతులు పైకెత్తి ఆరాధించాడు. పరలోకమందున్న తండ్రి, నీవు ఎంతో అద్భుతమైన వాడవు. ఆ వికలాంగురాలైన అనాథను స్వస్థపరిచినందుకు నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఓ గొప్ప యెహోవా దేవా, నీవు ఎంత అద్భుత కార్యములు చేయువాడవు. ఒక రోజున ఆ తూర్పు ఆకాశములను తెరుచుకొని మహిమతో మరలా నీవు వస్తావు. ఈ రాత్రి వారు తీసుకున్న నిర్ణయమును బట్టి వేలాది మంది ఫిన్లాండ్ ప్రజలు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. నా ప్రభువా, నా బోధకుడా యేసుక్రీస్తు, నిన్ను ఎంతో ఘనపరుస్తున్నాను. నా ఎడల కార్యము జరిగిస్తున్న నీకు ఎన్నో స్తోత్రములు. అతడి వెనుక చిన్న శబ్దం అయ్యింది. బిల్లీ వెనుకకు తిరిగి ఆ బల్ల వద్ద నిలబడి ఉన్న ప్రభువు దూతను చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆ దూత ఎప్పుడూ కనిపించే రీతిలోనే కనిపించాడు. పొడవుగా, విశాలమైన ఛాతీతో, గడ్డము లేకుండా, ఆలివ్ రంగు శరీరము, భుజముల వరకు వ్రేలాడుచున్న నల్లటి జుట్టుతో తెల్లని అంగీ ధరించి ఉన్నాడు. అంగీ క్రిందుగా పాదములు కనిపిస్తున్నాయి. అతని ముఖము ఎప్పటి వలనే తీక్షణముగా ఉన్నది. ఆ దూత పైన వెలుగు వలయం ప్రకాశిస్తున్నది. దూత చేతులు ఎప్పటి వలనే ముడుచుకుని ఉన్నాడు. కాని ఇప్పుడే వాటిని మడిచినట్లు కనిపిస్తున్నది. ఎందుకనగా బల్ల మీద అంతకు ముందు లేని పలుచటి గాజు పాత్ర కనిపిస్తున్నది. దూత ఆ పాత్రను బల్ల మీద పెట్టిన చప్పుడు బిల్లీ విన్నాడు. బిల్లీకి అది దర్శనం కాదని తెలుసు. ఎందుకనగా ఆ దూత, పాత్ర రెండూ కూడా తన వలనే భౌతిక పదార్థములు. బిల్లీకి ధైర్యం ఉంటే వెళ్లి వాటిని తాకవచ్చును అని అతనికి తెలుసు. కాని అతడు ధైర్యం చేయలేదు. ఆ పాత్రలో 2 పసుపు పచ్చని పుష్పములు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉత్తర దిశగా వాలియున్నాయి, మరొకటి దక్షిణ వైపు వాలియున్నాయి. ఆ దూత ఆ పుష్పముల వైపు చూస్తూ ఇవి ఏమిటి అని అడిగాడు. అవి నాకు ఈస్టర్ పుష్పముల వలె కనిపిస్తున్నాయి అని బిల్లీ జవాబిచ్చాడు. ఈ 2 పుష్పములు 3 రోజుల క్రితం ప్రమాదమునకు గురి అయిన
ఇద్దరు బాలురకు సాదృశ్యము. ఉత్తరము వైపు పడిన బాలుడు అక్కడే మరణించాడు, కాని అతని ప్రాణం తిరిగి ఇవ్వబడినది. దక్షిణము వైపుగా విసిరివేయబడిన బాలుడు ఇప్పుడు మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. బిల్లీ గమనిస్తుండగా ఉత్తరము వైపున ఒరిగిన పుష్పము అకస్మాత్తుగా బల్ల మీద పడినది. రెండవ పుష్పము నెమ్మదిగా గడియారములోని నిమిషాల ముల్లువలే నెమ్మదిగా క్రిందకు ఒరుగుచున్నది. ఆ దూత అడిగాడు, నీ సహోదరుడు నీకు ఏమి ఇచ్చాడు? 2 కలకండలు ఇచ్చాడు. వాటిని తినుము. ఆ 2 కలకండలు ఆ పాత్రకు 2 వైపులా ఆ పుష్పముల వరుసలో ఉన్నాయి. బిల్లీ ఉత్తరము వైపున ఉన్న ముక్కను తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. అది రుచిగా ఉన్నది. బిల్లీ ఆ కలకండను నములుచుండగా ఆ బల్ల మీద పడి ఉన్న పుష్పము అకస్మాత్తుగా పైకి లేచి ఆ పాత్రలో నిలబడినది. కాని దక్షిణము వైపు పుష్పము టిక్ 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 మనుచు వాలిపోవుచునే ఉన్నది. ఇప్పుడు 2వ కలకండను తినుము, దూత ఆజ్ఞాపించాడు. ఆ 2వ కలకండను నోటిలో పెట్టుకున్న బిల్లీ దానిని నములుట ప్రారంభించాడు. దాని రుచి భయంకరంగా ఉన్నది. అది చప్పగా గంజి పొడి వలె ఉన్నది. వెంటనే బిల్లీ దానిని చేతిలోనికి తీసుకున్నాడు. ఆ దూత ఆజ్ఞాపించాడు, నీవు ఆ కలకండను తిననట్లయితే ఆ మరొక బాలుడు మరణిస్తాడు. అప్పటికే దక్షిణం వైపున్న పుష్పము సుమారుగా బల్ల మీదకు వచ్చేసింది. బిల్లీ ఆ 2వ కలకండ ముక్కను మరలా తన నోటిలో వేసుకున్నాడు. అది ఏమాత్రం రుచిగా లేదు, కాని ఏదో రీతిగా దానిని నమిలివేశాడు. అతడు దానిని మింగివేసిన వెంటనే వాలిపోవుచున్న పుష్పము పైకి లేచి దాని తోటి పుష్పం వలె నిటారుగా నిలబడినది. తన తలని నెమ్మదిగా వంచి ఆ దూత పుష్పములున్న పాత్రను తీసుకుని పైన సుడులు తిరుగుచున్న వెలుగులోనికి అదృశ్యమైపోయాడు. కొన్ని నిమిషములు బిల్లీ నిశ్చలంగా నిలబడ్డాడు. శరీరము అంతా ముద్దుబారినట్లున్నది. చివరకు అతడు హాలులోనికి తూలుచూ వెళ్లి గట్టిగా కేకవేశాడు, సహోదరి ఐజాక్సన్, త్వరగా రమ్ము. శ్రీమతి ఐజాక్సన్ తలుపు తెరుచుకుని వేగముగా హాలులోనికి వచ్చినది. సహోదరుడా బ్రెన్హామ్, ఏమి జరిగింది? ప్రభు దూత ఇప్పుడే నన్ను గదిలో కలుసుకొని ప్రమాదంలో గాయపడిన ఆ 2వ బాలుడిని గూర్చిన విషయం చెప్పాడు. నీవు ఆ యవ్వన తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ కుమారుడు బ్రతుకును. శ్రీమతి ఐజాక్సన్ హాలు చివరకు పరిగెత్తి ఫోన్ తీసి ఆపరేటర్కు ఫోన్ చేసింది. అతడు ఆ తల్లిదండ్రుల ఇంటికి ఫోన్ కలిపాడు. శ్రీమతి ఐజాక్సన్ ఫిన్నీ భాషలో క్లుప్తంగా మాట్లాడి విని ఫోన్ పెట్టినది. ఆ పిల్లలను చూసుకునే వ్యక్తి అరగంట క్రితము ఆ దంపతులు హాస్పిటల్ వద్దకు వెళ్లారు. వారి కుమారుడు చనిపోవచ్చున్నాడని వారికి ఫోన్ వచ్చినట్లున్నది. సరే అన్నాడు బిల్లీ. అయితే మనము ఆసుపత్రికి ఫోన్ చేద్దాం. దేవుడు ఏదైనా నాకు చూపించిన వెంటనే ఆమెకు ఫోన్ చేసి చెప్తానని ఆమెతో చెప్పాను. మరలా శ్రీమతి ఐజాక్సన్ ఆపరేటర్కు ఫోన్ చేసింది. అతడు ఆసుపత్రికి ఫోన్ కలిపాడు. త్వరలో ఆమె ఆ యవ్వన తల్లితో ఫిన్నీ భాషలో చెప్పినది. సహోదరుడు బ్రెన్హామ్ చెప్పాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ కుమారుడు బ్రతుకును. శ్రీమతి ఐజాక్సన్ ఒక్క నిమిషము విని తరువాత బిల్లీ వైపు ఆశ్చర్యంతో చూసినది. ఆ తల్లి తనకు ఆ సంగతి తెలుసు అని చెప్పుచున్నది. వారు ఆసుపత్రి చేరే సమయానికి వారి కుమారుడి గుండె స్పందనలు వేగముగా తగ్గిపోయాయి. వారు అక్కడ నిలవబడి చివరి శ్వాస కొరకు కనిపెట్టుచున్నారు. మరియు 5 నిమిషముల క్రితము అతని నాడి తిరిగి చక్కగా కొట్టుకొనుచున్నది. అప్పుడు అతడు కన్నులు తెరిచి వారితో మాట్లాడినాడు. అతడు పొందికగా చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపించాడు. వైద్యులు ఆశ్చర్యపడ్డారు. అతడు కనిపిస్తున్నంత ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లయితే రేపు ఉదయం ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పారు. బిల్లీ సంతృప్తిగా తలాడించాడు. ఆ బాలుడిని బట్టి మనం ఎంత ఆనందంగా ఉన్నామో ఆమెకు చెప్పండి. ఆ బాలుడిని స్వస్థపరిచినది నేను కాని లేక ఆ దర్శనం కాదని ఆమెకు జ్ఞాపకం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమెకున్న విశ్వాసము ఆ కార్యం జరిగించినది. ఫిన్లాండ్ తరువాత
బ్రెనెహాం బృందం స్వీడన్ తర్వాత నార్వే వెళ్లారు. నార్వేలో 2వ రోజు ఉదయం 5 గంటలకు బిల్లీ ఉలిక్కిపడి లేచాడు. అతడిని గమనిస్తూ అక్కడ దేవుని దూత నిలబడి ఉన్నాడు. ఆ దూత ఎల్లప్పుడూ ఉన్నట్లుగానే తన చేతులు మడిచి ఉన్నాడు. అతడి పైన సహజాతీయతమైన వెలుగు సుడులు తిరుగుచూ ఆ హోటల్ గదిలోని గోడల మీద వెలుగు ప్రకాశింపజేస్తున్నది. నీ దుస్తులు ధరించుకొనుము, దూత ఆజ్ఞాపించాడు. తరువాత ఆ దూత పైనున్న వెలుగులో మిళితం అయిపోయి అదృశ్యమైనాడు. బిల్లీ తన వస్త్రములు ధరించి నిరీక్షిస్తున్నాడు. తరువాత ఇంకా ఏమీ జరగలేదు. ఇది అంతా ఏమిటి అని అతడు ఆశ్చర్యపడుచున్నాడు. ప్రభువు నన్ను ఏమి చేయమని కోరుచున్నాడు? తదుపరి సూచనలు ఇంకా ఏమీ రాలేదు గనుక బిల్లీ ఉదయకాలపు నడకకు వెళ్లి దానిని గూర్చి ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నార్వే పట్టణంలో అతడు 3 మైళ్లు నడిచాడు. చివరకు అక్కడ ఒక నది దగ్గర ఆగాడు. ఒక చెట్టు నీడను చేరుకొని బిల్లీ విశ్రాంతిగా కూర్చుని ప్రార్థించాడు. సూర్యుడు ఆకాశంలో ఇంకా పైకి ఎక్కాడు. 9 గంటల సమయంలో అతడు గదిలో లేకపోవటను చూచి మిగిలిన వారు ఎలా కంగారు పడతారో అనే తలంపునకు వచ్చిన బిల్లీ కలవరపడ్డాడు. ఆ సమయంలో దూత స్థిరముగా అతడితో, ఇప్పుడు లేచి తిరిగి వెనక్కి నడిచి వెళ్ళు అని చెప్పిన మాటలను బిల్లీ విన్నాడు. బిల్లీ 1 మైలు దూరం నడిచిన తరువాత దూత స్వరమును విన్నాడు. నీ కుడివైపుకు తిరుగుము. బిల్లీ కుడివైపుకు తిరిగాడు. కొన్ని భవనములు దాటిన తరువాత ఆ దూత, నీ ఎడమవైపుకు తిరుగు అని చెప్పాడు. బిల్లీ విధేయత చూపించాడు. ప్రభువు తనను ఎక్కడికి నడిపిస్తున్నాడా అని అతడు ఆశ్చర్యపడుచున్నాడు. అప్పుడు బిల్లీ గత రాత్రి అతడికి అనువాదము చేసిన నార్వే వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి కూడా బిల్లీని చూశాడు. అతడు ముందుకు నడిచి వచ్చి బిల్లీతో కరచాలనము చేశాడు. ఆ నార్వే జాతీయుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. సహోదరుడా బ్రెనెహాం, ఇది వింతగా ఉన్నది. నేను 1 నిమిషము బిల్లీ అడ్డుపడ్డాడు. వారిద్దరి మధ్య ఒక దర్శనము రూపుదాల్చినది. బిల్లీ ఆ వ్యక్తి యొక్క సమస్యను చూశాడు. తరువాత బిల్లీ తనను తాను గత రాత్రి కూడికలో ముగింపు సమయంలో చూశాడు. అతడు తన తలను వంచి కన్నులు మూసుకొని ప్రజలను ప్రార్థనలోనికి నడిపించుటను చూశాడు. ఇప్పుడు తన గ్రహింపులోనికి రాకుండా గత రాత్రి జరిగిన ఒక కార్యమును చూశాడు. ఆ దర్శనము ముగించబడిన తరువాత బిల్లీ ఆ వీధిలో నిలబడిన వ్యక్తితో చెప్పాడు, ఇప్పుడే నీవు ఆసుపత్రి నుండి వచ్చావు, అవునా? అవును. ఎందుకు? అది నీకు ఎలా తెలుసు? నీకు ఒకే ఒక మూత్రపిండం ఉన్నది. నీవు దానిని పోగొట్టుకుంటావేమోనని కలవరపడుచున్నావు. అది నిజము. గత రాత్రి నేను అతి కష్టం మీద నిలబడ్డాను. గత రాత్రి నేను ప్రసంగ వేదిక దగ్గరకు వెళ్లి మీకు తర్జుమా చేశాను, అంతే. బిల్లీ తల ఆడించాడు. 3 లేక 4 సంవత్సరముల క్రితము నీవు ప్రభువు కొరకు ఒక కార్యము చేయవలసి ఉన్నది, మరియు నీవు అది చేయలేదు. అది నిజమేనా? ఆ మనుషుని ముఖంలోని ప్రతి మడత అతని ఆశ్చర్యమును చూపించుచున్నది. సహోదరుడా బ్రెనెహాం, అది సత్యము. దాని తరువాత నీకు శస్త్రచికిత్స చేసి ఒక మూత్రపిండమును తొలగించారు. అప్పటి నుండి ఆ సమస్య మరొక మూత్రపిండమునకు సోకినది. దానిని బట్టి నీవు కలవరపడుచున్నావు. గత రాత్రి నేను ప్రజలందరినీ సామూహిక ప్రార్థనలో నడిపించుచుండగా నీవు నా కోటు అడుగు భాగమును నెమ్మదిగా పట్టుకొని, ప్రభువైన యేసు, దయతో నన్ను స్వస్థపరచండి అని నీవు ప్రార్థన చేశావు కదా? ఆ వ్యక్తి ఒక చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. సహోదరుడా బ్రెనెహాం, అది నిజము. మరియు నేను నిజముగా స్వస్థపడినట్లయితే నాకొక సూచన ఇమ్మని దేవునికి ప్రార్థన చేశాను. 1 అరగంట క్రితము నేను ఇక్కడకు వచ్చి ఈ వీధిలో నిలబడాలని నాకు వింతైన భావన కలిగింది. మరియు ఇక్కడ నేను మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడని నేను నిశ్చయత కలిగి ఉంటాను. బిల్లీ తిరిగి హోటల్కు చేరుకునే సమయానికి లిండ్సే, మురే, బ్యాక్స్టర్ కూడికలు ఏర్పాటు చేసిన నార్వే పాస్టర్ గారు అందరూ ఉదయకాలపు అల్పాహారమునకు సిద్ధపడి ఉన్నారు. వారందరూ కలిసి ఆ స్థలమునకు కలిసి వెళ్లారు.
ఆ రెస్టారెంట్లోనికి అడుగుపెట్టుటకు ముందుగా బయట ఆగి ఒక దుకాణము గుండా లోపలికి చూశారు. మిగిలిన వారి వైపు తిరిగి బిల్లీ చెప్పాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ భవనములో నుండి ఒక వ్యక్తి బయటకు అడుగుపెట్టి మనలను ఆపుతాడు. అతడు ముదురు రంగు సూటు మరియు లేత రంగు టోపీ ధరించి ఉంటాడు. అతడు నా దగ్గరకు వచ్చి పైన మేడ మీద రోగిగా ఉన్న తన భార్య కొరకు ప్రార్థించమని అడుగుతాడు. కాని నేను ఆ విధముగా చేయలేను, ఎందుకనగా అది ఆమె ఈ లోకమును విడిచిపోయే సమయం. జాక్ మురే అడిగాడు, అది ఎప్పుడు జరుగుతుంది? బహుశా మనము హోటల్కు తిరిగి వెళ్ళినప్పుడు, బిల్లీ జవాబిచ్చాడు. ఎందుకనగా అది ఈ ఉదయమే జరుగుతుందని దర్శనం తేటగా చెప్పుచున్నది. అల్పాహారము తినిన తరువాత ఆ 5 తిరిగి హోటల్ వద్దకు నడిచి వచ్చారు. అకస్మాత్తుగా ఒక దుకాణంలో నుండి ఒక వ్యక్తి వేగముగా బయటకు వచ్చి వారిని చూసి ఆశ్చర్యపోయాడు. అనువాదము చేయుచున్న నార్వే కాపరి ద్వారా ఈ వ్యక్తి దుకాణము పైనున్న భవన సముదాయంలో నివసిస్తున్నాడని, అతడి భార్య మరణకరమైన వ్యాధితో మరణమునకు సమీపంగా ఉన్నదని తెలుసుకున్నారు. గొప్ప అమెరికా సువార్థికుడు పైన మేడ మీదకు వచ్చి తన భార్య కొరకు ప్రార్థించమని ఆ దుకాణదారుడు బ్రతిమలాడినాడు. అతడి విన్నపమును త్రోసిపుచ్చుటకు బిల్లీ అసహించుకున్నాడు. కాని అతడు కాదు అని చెప్పవలసినది. అతడు చూసినది ఇష్టమైనా లేకపోయినా అతడు ఆ దర్శనములకు లోబడాలని అతనికి తెలుసు. ఇది అతడి వరము మరియు పిలుపుకు అతడు చెల్లించవలసిన భారీ వెల.